ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. స్టార్ హీరో ఎవరైనా ఒక సినిమా బ్లాక్ బస్టర్ అయితే 4-5 నెలలు రెస్ట్ తీసుకుంటారు. కొత్త ప్రాజెక్ట్స్ విషయంలో స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ ఫాలో అవుతారు. కానీ ఈ విషయంలో తన రూటే సెపరేట్ అంటున్నాడు ఓ పాన్ ఇండియా స్టార్. వరుసగా 2 సినిమాలు నేషనల్ వైడ్ గా సత్తా చాటినా ఆగస్టు నుంచి మళ్ళీ ఫుల్ బిజీ కాబోతున్నాడు. కల్కి సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు ప్రభాస్. ఈ సినిమా రిలీజ్ కి ముందే ఫారెన్ కి వెళ్లిన డార్లింగ్ రీసెంట్ గా హైదరాబాద్ వచ్చాడు. ప్రెజెంట్ రెస్ట్ మోడ్ లో ఉన్న తాను ఆగస్ట్ నుంచి ఫుల్ బిజీ కాబోతున్నాడు. ఆగస్ట్ లో ఓ కీలకమైన స్కెడ్యూల్ ని ప్లాన్ చేశాడు మారుతి. ఆగస్టు 2 నుంచి ఈ స్కెడ్యూల్ షురూ కానుంది. ఇందులో కొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటు ఓ యాక్షన్ సీన్ తెరకెక్కించనుంది యూనిట్. మరోవైపు ఆగస్టు 22 నుంచి హను రాఘవపూడి ప్రాజెక్ట్ ని డార్లింగ్ స్టార్ట్ చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 15 రోజుల పాటు ఈ స్కెడ్యూల్ కంటిన్యూస్ గా సాగనుంది. అంటే ఆగస్టు మొత్తం ఈ 2 సినిమాలతో యంగ్ రెబల్ స్టార్ ఫుల్ బిజీగా ఉంటాడు. హను రాఘవపూడి ప్రాజెక్ట్ కంటే ముందే సందీప్ రెడ్డి వంగా సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ప్రభాస్. ఇప్పటికే స్పిరిట్ కథని రెడీ చేశాడు డైరెక్టర్. కాస్ట్ అండ్ క్రూ పై కూడా ఫోకస్ పెట్టాడు. అక్టోబర్లో ప్రభాస్ కి మరోసారి స్పిరిట్ మూవీ ఫుల్ నరేషన్ ఇచ్చి నవంబర్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేస్తాడు. ఈలోగా రాజాసాబ్ మూవీ పూర్తి చేసి సందీప్ ప్రాజెక్ట్ కోసం రెడీగా ఉంటాడు ప్రభాస్. ఇలా వచ్చే 4 నెలలు బ్యాక్ టు బ్యాక్ 3 సినిమాలతో ఫుల్ బిజీగా గడపబోతున్నారు డార్లింగ్. టాలీవుడ్ సినిమాలకు సంక్రాంతి బెస్ట్ సీజన్. 10 రోజుల పాటు సెలవులుంటాయి కాబట్టి బాక్సాఫీస్ వద్ద వసూళ్లకు ఏ ఢోకా ఉండదు. అందుకే బడా స్టార్స్ అంతా ఈ సీజన్ పై ఫోకస్ చేశారు. అయితే 2025 సంక్రాంతికి ఇంకా టైం ఉన్నా అప్పుడే బెర్తులు ఫుల్ అయిపోతున్నాయి. తెలుగు హీరోస్ తో పోటీ పడటానికి ఈసారి తమిళ స్టార్స్ కూడా సై అంటున్నారు. 2025 సంక్రాంతికి చాలా టైం ఉంది. అయినా బెర్తులు ఇప్పుడే ఫుల్ అయిపోతున్నాయి. 2025 పొంగల్ కి విశ్వంబర రిలీజ్ అని ఇప్పటికే ప్రకటించింది యూనిట్. నాగ చైతన్య తండేల్ కూడా సంక్రాంతిని టార్గెట్ చేస్తోంది. రీసెంట్ గా సెట్స్ పైకి వెళ్లిన వెంకటేష్ అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ కూడా ముగ్గుల పండక్కే విడుదల కానుంది. ఇప్పుడు ఈ జాబితాలో ఓ తమిళ సినిమా చేరిపోయింది. సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మాస్ మూవీ వచ్చే సంక్రాంతికి సౌత్ నార్త్ లో రిలీజ్ కానుంది. కంగువా సినిమాను రిలీజ్ కి రెడీ చేస్తున్న సూర్య ఇప్పుడు కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో ఓ మాస్ మూవీ చేస్తున్నాడు. గ్యాంగ్స్టర్ కి సంబంధించిన స్టోరీ ఇదే. సూర్య క్యారెక్టరైజేషన్ ఇందులో రోలెక్స్ రేంజ్ లో ఉంటుందట. సూర్య బర్త్డే సందర్భంగా టీజర్ ని రిలీజ్ చేసింది యూనిట్. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ ప్రాజెక్ట్ 2025 సంక్రాంతికి పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తున్నట్లు స్పష్టం చేసింది యూనిట్. దీంతో పొంగల్ వారిప్పుడు మరింత రంజుగా మారింది. వచ్చే 4 నెలల్లో ఇంకెన్ని సినిమాలు సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తాయో అన్న చర్చ ఇప్పుడు ఫిలిం నగర్ లో గట్టిగా జరుగుతోంది. సినిమా ఇండస్ట్రీ సక్సెస్ చుట్టూనే తిరుగుతుంది. ఎంత పెద్ద డైరెక్టర్ అయినా సక్సెస్ ఉంటేనే హీరోస్ నుంచి ఆఫర్స్ వస్తాయి. ఎక్కడ తేడా కొట్టినా సీన్ సితారే. చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ తో మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలి. మారుతున్న ఆడియన్స్ టేస్ట్ కి తగ్గట్లు కాంటెంట్ లో కొత్తదనం చూపించాలి. ప్రెజెంట్ ఇదే పాయింట్ పై ఫోకస్ చేశారు ఓ ముగ్గురు తమిళ దర్శకులు. శంకర్ కోలీవుడ్ లో వన్ ఆఫ్ ద స్టార్ డైరెక్టర్. కానీ లాస్ట్ 5 సంవత్సరాల నుంచి బ్యాడ్ టైం బాధిస్తోంది. ఏ ప్రాజెక్టు పట్టుకున్నా షాక్ కొడుతోంది. రీసెంట్ గా వచ్చిన భారతీయుడు 2తో బౌన్స్ బ్యాక్ అవుతాడు అనుకుంటే చేతులు కాలాయి. పెట్టిన పెట్టుబడి కూడా రాబడిగా మారలేదు. దీంతో గేమ్ చేంజర్ తో శంకర్ ప్రూవ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్. అందుకే ప్రెసెంట్ ఈ ప్రాజెక్ట్ పై ఫుల్ ఫోకస్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు తెరకెక్కించిన కంటెంట్ ని మళ్లీ చెక్ చేస్తున్నాడట. ఎక్కడ డౌట్ గా ఉన్నా రీషూట్ చేసేందుకు శంకర్ ఇంట్రెస్ట్ గా ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే రిలీజ్ డేట్ ని డిసెంబర్ వరకు ఎక్స్టెండ్ చేశాడట. పొన్నియిన్ సెల్వన్ తో కొత్త ప్రయోగం చేశాడు మణిరత్నం. కోలీవుడ్ స్టార్స్ తో చేసిన ఈ ప్రాజెక్ట్ తమిళ్లో హిట్ అయింది. మిగిలిన చోట్ల ఫ్లాప్ టాక్ ని తెచ్చుకుంది. నార్త్ లో అయితే ఈ సిరీస్ ను పట్టించుకున్న వాళ్ళు కూడా లేరు. దీంతో కమల్ థగ్ లైఫ్ మణిరత్నం కెరియర్ కి కీలకంగా మారింది. ఈ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టి తన సక్సెస్ కోలీవుడ్ కు మాత్రమే పరిమితం కాదని ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నాడు. ఇప్పటికే 70% షూటింగ్ పూర్తి చేసుకున్న థగ్ లైఫ్ ఈ ఇయర్ ఎండింగ్ ఆడియన్స్ ముందుకొచ్చే ఛాన్స్ ఉంది. ఖైదీ, విక్రమ్ సినిమాలతో ట్రెండ్ బెండు తీసిన లోకేష్ కనగరాజ్ మాస్టర్ సినిమాతో ట్రాక్ తెప్పాడు. లియాన్ 2 విజయ్ తో చేసిన రెండో ప్రాజెక్ట్ కూడా పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. కోలీవుడ్ లో కలెక్షన్స్ వచ్చిన పాన్ ఇండియా రేంజ్ లో ఫ్లాప్ గానే నిలిచిపోయింది. అందుకే రజనీకాంత్ ప్రాజెక్ట్ ని చాలా సీరియస్ గా తీసుకున్నాడు లోకేష్. టైం ఎక్కువ పడుతున్నా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కే 6 నెలలు కేటాయించాడు.
అన్నీ ఓకే అనుకున్నాకనే షూటింగ్ స్టార్ట్ చేసి వచ్చే ఏడాది రిలీజ్ చేసేలా ప్రణాళికలు రెడీ చేసుకుంటున్నాడు. మొత్తానికి కోలీవుడ్ డైరెక్టర్స్ లో ఇప్పుడు చేంజ్ స్టార్ట్ అయింది. సెట్స్ పై ఉన్న సినిమాలపై ఫోకస్ ఎక్కువ అవుతోంది. మరి ఈ ఏడాది రిలీజ్ కానున్న ఈ ప్రాజెక్ట్స్ ఈ డైరెక్టర్స్ కెరియర్ ని ఎంతవరకు బౌన్స్ బ్యాక్ చేస్తాయో చూడాలి. కోలీవుడ్ డైరెక్టర్స్ బ్యాడ్ టైమ్ తో ఫైట్ చేస్తుంటే బాలీవుడ్ బడా మేకర్స్ కూడా ఇదే లిస్ట్ లో చేరిపోయారు. లాస్ట్ ఇయర్ చేసిన క్రేజీ ప్రాజెక్ట్స్ బాల్చి తన్నేయడంతో ప్రెజెంట్ ఎలాంటి ప్రాజెక్ట్ చేయాలి అనే దానిపై మేధోమథనం చేస్తున్నారు. ఆల్రెడీ అనౌన్స్ చేసిన మూవీస్ ని కూడా పట్టాలెక్కించేందుకు భయపడుతున్నారు. బాలీవుడ్ లో 3 ఇడియట్స్, పీకే, సంజు లాంటి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ తో మ్యాజిక్ చేసిన డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ. లాస్ట్ ఇయర్ షారుఖ్ తో డంకీ చేస్తే బాక్సాఫీస్ వద్ద షాక్ తగిలింది. లాంగ్ రన్ లో కలెక్షన్స్ 400 కోట్లు దాటినా హిరానీ రేంజ్ ప్రాజెక్టు కాదు అనే చర్చ అయితే గట్టిగా జరిగింది. అందుకే డైలమాలో పడ్డ ఈ డైరెక్టర్ ఇప్పటి వరకు కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. మున్నాబాయ్ ఎంబీబీఎస్ కి సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నట్లు గతంలో తెలిపినా ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. బాజీరావ్ మస్తానీ, పద్మావత్, గంగూబాయ్ కట్యావాడి లాంటి సినిమాలతో వసూళ్ల వర్షం కురిపించిన సంజయ్ లీలా భన్సాలి కూడా ఇప్పుడు సైలెంట్ అయ్యాడు. రీసెంట్ గా ఓటీటీ ప్లాట్ఫామ్ కోసం హీరా మండి ప్రాజెక్టు చేసిన తాను భారీ క్రేజ్ తెచ్చుకోలేకపోయాడు. విజువల్స్ బాగున్నా కాంటెంట్ రొటీన్ గా ఉండటంతో ఈ ప్రాజెక్ట్ ని ఆడియన్స్ లైట్ తీసుకున్నారు. అందుకే రణబీర్ తో అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ ని హోల్డ్ లో పెట్టాడు. కథ, స్క్రీన్ ప్లే విషయంలో భారీ మార్పులు చేర్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. కుదిరితే నవంబర్ లేదంటే జనవరిలో లవ్ వార్ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లే ఛాన్స్ ఉంది. బాలీవుడ్ లో సుల్తాన్, టైగర్ జిందా హై, భారత్ మూవీస్ తో సత్తా చాటిన డైరెక్టర్ అలీ అబ్బాస్ జాఫర్ లాస్ట్ ఇయర్ షాహిద్ తో బ్లడీ డాడీ మూవీ చేస్తే యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ ఏడాది వచ్చిన బడే మియాన్ చోటే మియాన్ అడ్రస్ లేకుండా పోయింది. అక్షయ్, టైగర్ ష్రాఫ్ లాంటి బడా స్టార్స్ ఇందులో నటించిన మినిమం వసూళ్లు కూడా రాబట్టలేకపోయింది. అందుకే కత్రీనా కైఫ్ తో అనౌన్స్ చేసిన యాక్షన్ ప్రాజెక్ట్ ని డిలే చేస్తున్నాడు. కథ నుంచి క్యారెక్టర్స్ వరకు ప్రతి దాంట్లో సంథింగ్ స్పెషల్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మొత్తానికి సౌత్ లో కోలీవుడ్ మేకర్స్, నార్త్ లో బాలీవుడ్ డైరెక్టర్స్ అంతా ఇప్పుడు బౌన్స్ బ్యాక్ అయ్యే ప్రాసెస్ పై సీరియస్ గానే వర్క్ చేస్తున్నారు. మరి వీరి ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడాలి. అందాల సుందరి కిరీటాలు దక్కించుకున్న బ్యూటీస్ చూపంతా ఫస్ట్ బాలీవుడ్ పై ఉంటుంది. కానీ మాజీ మిస్ ఇండియా మీనాక్షి చూపు మాత్రం టాలీవుడ్ పై పడింది. కెరియర్ బిగినింగ్ లో కాస్త ఇబ్బంది పడినా ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. ఒకేసారి 10 సినిమాలు చేస్తూ జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. మీనాక్షి చౌదరి ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన బ్యూటీ. తర్వాత చేసిన ఖిలాడి, హిట్ 2 సక్సెస్ అవడంతో మంచి గుర్తింపు వచ్చింది. గుంటూరు గారంలో చిన్న పాత్రకి పరిమితమైన మీనాక్షి ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. చిరంజీవి విశ్వంబరలో మీనాక్షి ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తోంది. అలాగే అనిల్ డైరెక్షన్ లో వెంకీ చేస్తున్న సినిమాలో హీరోయిన్ గా ఆఫర్ ని అందుకుంది. వరుణ్ తేజ్ మట్కాతో పాటు విశ్వక్సేన్ మెకానిక్ రాకీలో హీరోయిన్ గా నటిస్తోంది మీనాక్షి. ప్రెసెంట్ ఈ 2 సినిమాలు షూటింగ్ స్టేజ్ లో ఉన్నాయి. ఇక విజయ్ హీరోగా తెరకెక్కిన గోట్ తో పాటు దుల్కర్ సల్మాన్ తో చేస్తున్న లక్కీ భాస్కర్ తో ఈ బ్యూటీ ఆడియన్స్ ముందుకి రాబోతోంది. ప్రెసెంట్ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ 2 సినిమాలు త్వరలో ఆడియన్స్ ముందుకి రానున్నాయి. ఇవి కాకుండా మరో 4 ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి. అంటే వచ్చే 2 ఏళ్లలో మీనాక్షి చౌదరి నటించిన 10 సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశం పుష్కలంగా ఉంది. ఇందులో ఏ 4 సినిమాలు హిట్ అయినా మీనాక్షి కెరియర్ టాప్ కి చేరుతుంది. టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్స్ కి ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఆ హీరో దర్శకుడి కాంబోలో సినిమా వస్తే చూడాలని ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తారు. కానీ ఎప్పుడు సెట్ అవుతుందో చెప్పడమే కష్టం. మొన్నటి వరకు ఇలాంటి రూమర్స్ కే సెంటర్ అయిన ఓ జోడీ ఇప్పుడు కలిసి సినిమా చేయబోతోంది. సినిమా పట్టాలెక్కడానికి లేట్ అయినా ప్రాజెక్ట్ మాత్రం పక్కా. లవ్ స్టోరీ తర్వాత షార్ట్ గ్యాప్ తీసుకున్న శేఖర్ కమల ఇప్పుడు ధనుష్ హీరోగా కుబేరా సినిమా చేస్తున్నాడు. ఇందులో నాగ్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రెజెంట్ సెట్స్ పై ఉన్న ఈ సినిమా 60% షూటింగ్ ఫినిష్ చేసుకుంది. ఆగస్టు కల్లా మొత్తం వర్క్ పూర్తి చేసేలా మేకర్స్ టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీని తర్వాత శేఖర్ కమల ఏ హీరోతో సినిమా చేస్తాడు అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఈసారి నేచురల్ స్టార్ తో శేఖర్ కమల జట్టు కట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఇద్దరి మధ్య కథా చర్చలు జరిగినట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. నాని ప్రెసెంట్ సరిపోతా శనివారం సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత హిట్ 3, శ్రీకాంత్ ఓదేల సినిమాలను పట్టలెక్కిస్తాడు. ఈ 3 పూర్తయిన తర్వాతే శేఖర్ కమల సినిమా ఉంటుందట. శేఖర్ జెట్ స్పీడ్ తో సినిమాలు చేయడు.
స్క్రిప్ట్ కోసం సినిమాకి మధ్య కొంత గ్యాప్ తీసుకుంటాడు. కుబేర తర్వాత కూడా అదే జరగబోతోంది. ధనుష్ మూవీ విడుదలైన తర్వాత నాని ప్రాజెక్ట్కి స్క్రిప్ట్ రెడీ చేయాలి. ఈలోగా చేతిలో ఉన్న సినిమాలను నాని పూర్తి చేయాలి. మొత్తానికి నాని శేఖర్ కమల కాంబో పక్కా. కానీ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుంది అనేది ఇప్పుడే చెప్పలేం.